On one day in the year of 2014, I went to Hyderabad for purchasing dress material, and by the time Sriram Murthy and Satyanand also were present at the Hyderabad Sriram Murthy and informed about their presence in Hyderabad through phone. When I was in Amirpet, he said Sriram Murthy, Satyanand took me into the hotel. Then I along Satyanand went to the room where he said Satyanand removed his clothes and he tried to commit rape upon me when the waiter of the lodge rang the bell of the room, and then he left me. 2014లో డేట్ గుర్తులేదు కానీ ఒక హోటల్లో ఆమెపై సత్యానంద్ రేప్ అటెంప్ట్ చేశారు. ఆ హోటల్ వెయిటర్ అలర్ట్ అవ్వడంతో వదిలేశాడు అని చెప్పి ఒక పాయింట్ ఉంది సార్. రెండవది ఇందులో ఒకటే అడుగుతున్నా, ఒక భారత బాధ్యత గల మహిళ ఇప్పుడు అటెంప్ట్ చేసింది ఒక 4 కోళ్ల మధ్యలో కాబట్టి మనం దానికి విట్నెస్ తీసుకురామంటే తీసుకురాలేము. అంతే సార్. ఆ స్టేట్మెంట్ని గౌరవిద్దాం అని గౌరవిద్దాం అనుకో. ఇది హోటల్ రూమ్ లో జరిగింది అని చెప్తున్నారు కాబట్టి అది ఎప్పుడు జరిగిందండి? ఆన్ వన్ డే ఇన్ ద ఇయర్ 2014. ఈ కేసు అయిపోయిందండి 2015 నవంబర్ 25న మా ఇంట్లోకి చేశారని 2015 నవంబర్ జరిగింది కదా. 2015 డిసెంబర్ కదా ఇది కేసు అయింది. అంటే 2014లోనే అటెంప్ట్ జరిగిందని చెప్తున్నారు. ఆమె చెప్పిన దాని ప్రకారం ఒక హోటల్లో. ఏది ఆఫ్టర్ ఎఫ్ఐఆర్ కంప్లీట్ అయిపోయి అందరికీ రిమైండ్ పడిపోయింది. యాంటిసిపేటరీ ఎవరికాల ఆ గోళం ఉన్న తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ అది. మళ్ళీ భర్త లేనప్పుడేనా అది కూడా అంతేగా చెప్పింది. అంతే, భర్త లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఒంటరిగా వెళ్తే ఒంటరిగా రమ్మంటే రూమ్కి ఒంటరిగా వచ్చి చేసింది, అంతే కదా. ఇందాక మనం చదివికున్నటువంటి తొలి కంప్లైంట్లో భర్త లేనప్పుడే జరిగింది, కాకపోతే అతను వెళ్ళిపోతుంటే భర్త వచ్చాడు. అలా కాదండి, అసలు షాప్ దగ్గర కూడా మా భర్త లేని సమయంలో డబ్బు చెక్కులు నోట్లు పట్టుకెళ్ళారు. అలాగే మా భర్త లేని సమయంలో వచ్చారు. ఇది కూడా భర్త లేని సమయంలో హైదరాబాద్ వెళ్ళింది అంతే కంప్లైంట్. ఇంకొక కీలకమైన పాయింట్ నాకు అసలు డౌట్ఫుల్గా ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఆన్ వన్ డే ఇన్ ద మంత్ ఆఫ్ మే, Sriram Murthy called me to Minerva Grand Hotel to settle the matter, and accordingly I went to their room at Minerva Grand Hotel when Sriram Murthy and Bhavani Shankar were present. There Sriram Murthy gave a cool drink, and after consuming the same, I became semi-unconscious and I was observing that one by one, namely Sriram Murthy, Chennupati Srinu, M. Satyanand, Venigala Srikanth, Pendyala Srikanth had their sexual lust from me without my consent. I was there for nearly 2.5 hours. దీని ప్రకారం ఏంటంటే ఏ డేటో కరెక్ట్గా చెప్పలేదు. మేలో ఒక రోజు మాత్రము మళ్ళీ ఆమె హోటల్ రూమ్కి వచ్చింది. హోటల్ రూమ్కి వచ్చిన వెంటనే ఆ మినర్వా గ్రాండ్ హోటల్ అనేటువంటి హోటల్ రూమ్కి వచ్చింది. అక్కడ అప్పటికే శ్రీరామ్ మూర్తి, భవానీ శంకర్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒక కూల్ డ్రింక్ ఇస్తే ఆమె తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమె అపస్మారక స్థితిలోకి పూర్తిగా వెళ్లకుండా ముందుగానే మీరు, చెన్నుపాటి శ్రీను గారు, రాజేష్ గారు, ఇంకో ఇద్దరు ఆమెని రేప్ చేశారు అని చెప్తాం. సరే, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది, మా ఇంటికి వచ్చి నా మీద అఘాయిత్యం చేశారని కంప్లైంట్ ఇచ్చింది 2015 డిసెంబర్లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగిందంటే నవంబర్ 25, 2015 ఇన్సిడెంట్ జరిగిందని చెప్పారు. తన జీవితంలో మర్చిపోలేదు. మీరు నోట్ చేసుకోండి, గుర్తుందో ఒక పాయింట్ అన్నారు, చనిపోదాం అనుకున్నామని. ఎగ్జాక్ట్లీ, అండర్లైన్ కూడా చేసుకోమని చెప్పారు మీరు. దాని తర్వాత సహజంగా పోలీసులు ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు చెప్పండి. పోలీసు ఎమ్మడే ఏం చేస్తారు, మాకు 41 నోటీస్ ఇస్తారు, పిలుస్తారు. సరే, ఈ నోటీసు వద్దండి, మేము క్రిమినల్స్, ఎఫ్ఐఆర్ కడతారు. కట్టి మమ్మల్ని ఎక్కడున్నారో తీసుకొచ్చి మమ్మల్ని ఎత్తుకొచ్చి తీసుకెళ్ళి కోర్టుకు ప్రజెంట్ చేసి లోపలేస్తారు. ఇది కదా ప్రొసీజర్. అవును. కానీ డిసెంబర్ 10th అరెస్ట్ చేసి 11th ఎఫ్ఐఆర్ కడతారా? ఇంత పెద్ద కేసుకి ప్రీ ప్లాన్ తెలియట్లేదు సార్. అది కుదురుద్దా అసలు? ఎఫ్ఐఆర్ కట్టి కదా చేయాల్సింది. ఎగ్జాక్ట్లీ. చేసి అప్పుడు ఎఫ్ఐఆర్ కడతారా? అంటే వీలుగా కడతారా? అప్పుడు ఊహించుకుని కడతారా? సరే, అది కూడా పక్కన పెట్టి దీనికంటే ముందే 2014లో సత్యానంద్ గారును ఆయన రామ్మూర్తి గారు ఫ్లాట్కి పిలిచి అన్నారు. అవును. ఎప్పుడు ఇది 14లో 2014లో అప్పటికే అటెంప్ట్ చేశారు. అటెంప్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు కోసం ఎందుకు అలా అడుగుతారు? అది కూడా వెళ్తారు. ఇంకోటి, ఇప్పుడు మేమందరం మినరల్ హోటల్ అన్నారు కదా, వన్ డే ఏంటి? అర్రే, తను ఒకే ఒకళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఇంట్లో
తను ఇబ్బంది పెట్టి తన నా జీవితం నాశనం చేసి మిగతా వాళ్ళందరూ ఫోన్ చేస్తేనే చచ్చిపోదాం అనుకుని మా మీద కంప్లైంట్ పెడితే అసలు హోటల్లో అంత ఇన్సిడెంట్ జరిగితే నవ్వుకుంటూ వస్తారు బయటికి ఎవరన్నా? అక్కడే సూసైడ్ చేసుకోవాలిగా. అంతే, ఈ మెంటాలిటీ ఉన్న వాళ్ళు అయితే, అంత సెన్సిటివ్ మెంటాలిటీ ఉంటే నిజమే, వాస్తవం మీరు చెప్పింది కరెక్టే కదా. అవును సరే, ఇది అసలు జోక్ అండి ఇది. సరే, ఇది నేను అనేది ఏంటంటే వచ్చి అది మళ్ళీ కూడా ఏంటి 1 డే ఆఫ్ మే, ఏ సంవత్సరం ఉండేది అది కూడా మెన్షన్ చేయలేరు. అంతే, అంటే ఏ సంవత్సరం తెలియదు. వన్ డే ఇన్ ద మంత్ ఆఫ్ మే, అది ఎప్పుడో తెలియదు. అదే సార్ నేను చెప్పేది. మే అని చెప్పారు కానీ మేలో ఏ డేటు తెలియదు, ఏ వారము తెలియదు, ఏ రూము తెలియదు, ఏ సంవత్సరమో కూడా తెలియదు. ఏ సంవత్సరం తెలియదు, ఏ టైము, ఏ డేటు, ఏ రూమ్ నెంబర్ అంతా. మళ్ళీ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ హస్బెండ్. ఎస్, అంతేనా? మళ్ళీ అంతే, ఆబ్సెన్స్ ఆఫ్ హస్బెండ్ ఉన్నాడా? అంతేనా? పేరుకున్నాడా? ఏది ఇంత యాక్టివిటీ జరుగుతున్నా సరే హస్బెండ్ ఆబ్సెన్సే పద్దాకా. కూల్ డ్రింక్ ఏది 2014లో ట్రై చేశారు. మళ్ళీ ట్రై చేస్తే అదృష్టవంతుడు ఆడెవడో మహానుభావుడు ఒక బెల్ బాయ్ గారు బెల్లు కొట్టేపాటికి బతికిపోయారు. కంప్లైంట్ బతికిపోయింది. కానీ ఆ రోజు ఆ గొప్పవాడు వల్ల, ఆ బెల్ బాయ్ వల్ల, ఇది మీరు చెప్పడం కదా, ఆమె చెప్తుంది, ఆడు దేవుళ్ళలాగా వచ్చాడు బెల్ బాయ్ వల్ల. జరిగిన తర్వాత రూమ్కి రమ్మంటే వస్తారా? మళ్ళీ కూల్ డ్రింక్ తాగంటే చప్పగా తాగేస్తారా? ఇది బాగుంది, ఇది కాదు, మీరేటా తెప్పించండి, థమ్స్అప్ ఇచ్చారంటే తాగుతారా ఎవరన్నా? కాదండి, సహజంగా చెప్పండి మీరు. నిజమే చేశానంటే అప్పుడు చేసావు, ఇదే సెక్షన్లో. సరే, మా లస్ట్ తీర్చాలని చెప్పి యలమంచి శ్రీరామమూర్తి చెప్పాడు. మేము కూడా అన్నోన్ నెంబర్స్ని ఫోన్ చేసినందుకు మా మీద గ్యాంగ్ రేప్ కేసులు కట్టారు. ఇన్ని సెక్షన్లు, దాదాపు 7 సెక్షన్లు కట్టారు. మరి ఇప్పుడు హోటల్ రూములు బిల్స్ చేసినందుకు నా మీద ఏ సెక్షన్ కట్టాలి? మా మీద కసబ్ మీద కడతారు కదా, అవి కట్టాలి. అంతేగా? పార్లమెంట్ మీద అటాక్ చేసిన వాళ్ళ మీద, లేదా కసబ్ మీద ఇంకా కేసులు కట్టారు, లేదా పాకిస్తాన్ వాళ్ళు, లేకపోతే ఇంటర్నల్గా ఉండి మనం దేశాన్ని నాశనం చేద్దాం అనుకుని కుట్ర చేసిన కేసులు కూడా పెట్టాలిగా మా మీద. మరి ఇప్పుడు ఖచ్చితంగా పెట్టాలి. మరి ఈ ఐపీఎస్ ఈడు తోతాపురి ఐపీఎస్ పెట్టాలిగా. మరి ఎందుకు పెట్టాలి? మళ్ళీ